90+ ర్యాంక్స్ తో సివిల్స్ 2025 లో అనలాగ్ ఐఏఎస్ ప్రభంజనం. మీరే నెక్స్ట్ ర్యాంకర్ కావచ్చు. కాల్ నౌ 9247573271. కానీ ఎప్పుడు ప్రజల మధ్యనే ఉంటారు. అజాత శత్రువు, ఎవరితో గొడవలు లేవు. ప్రజలకు అందుబాటులో ఉండే లీడర్స్ని పెద్దగా ఎవరు టార్గెట్ కూడా చేయరు. అండ్ ఎస్పెషల్లీ నక్సలైట్లు అసలు టార్గెట్ చేయరు. అలాంటిది గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికి కూడా నక్సలైట్లు టార్గెట్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇంటి మీద కూడా 2 సార్లు బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఒకవేళ ఇంట్లో ఉండుంటే ఆ రోజు స్పాట్. ఒకసారి కారు మీద జరిగితే ఎలిమినేట్ మాధవరెడ్డి గారు మీ కారులోనే చనిపోయారని నేను విన్నాను. ఏంటి సార్, ఎందుకని అసలు మీరంటే టార్గెట్? మాధవరెడ్డి గారు హోంమంత్రి అయిన తర్వాత నేను ఆంధ్రప్రదేశ్ డైరీ చైర్మన్ ఉన్నాను, నల్గొండ రంగారెడ్డి డైరీ చైర్మన్ ఉన్నాను 99 వరకు. అప్పటికే తెలుగుదేశం పార్టీ మీద మావోయిస్టులు, అంటే అప్పుడు పీపుల్స్ వారు ఉండేది, చాలా కక్ష కట్టి ఉండేది. దాంట్లో ఎక్కడ ఎవరు అవకాశం వస్తే వాళ్ళు చంపేయాలనేటువంటి అధికార పార్టీగా వాళ్ళ ప్రయత్నం ఉండేది. నేను మాధవరెడ్డి గారికి చాలా సన్నిహితంగా కూడా ఉండేది. ఎప్పుడు కలిసి తిరిగేది. 99లో నేను ఎంపీ అయ్యాను. ఎంపీ అయిన తర్వాత ఇంకా సాన్నిహిత్యం, ఏ ప్రోగ్రాం పైనా కలిసిపోయేది. మాధవరెడ్డి గారు స్టేట్మెంట్లు చాలా కఠినంగా ఉండేది. నేను డైరీ చైర్మన్ ఉన్నప్పుడు ఫస్ట్ టైం నా ఇల్లు బ్లాక్ చేశారు. ఊర్లో బాంబు పెట్టా నైట్. అప్పుడు ఇంట్లో ఎవరు లేరు. లాక్ బ్రేక్ చేసి బకెట్లు పెట్టేసి బ్లాక్ చేశారు. పీస్ అయిపోయిందా? ఏముంటది. ఆ తర్వాత మా మదర్ ఉండేది. 98 మళ్ళా కట్టాను మా మదర్ కొరకని. 2000 జనవరి 6 ఈవినింగ్ 6 o'clock బ్లాక్ చేశారు వచ్చి. అప్పుడు మా మదర్ ఉంది, ఆమె బయటికి లాక్కొచ్చారు. అప్పుడు చెయ్యి కూడా మాకు ఇబ్బంది అయింది, బ్లాక్ చేశారు. 2000 జనవరి 6. ఆ తర్వాత తెల్లారే మేము ఆ రోజు నేను మాధవరెడ్డి గారు దేవరకొండ కాన్స్టిట్యున్సీలో ప్రచారంలో మన ప్రారంభోత్సవాల్లో ఉన్నాం. మా పిఎస్సి ఇనాగ్రేషన్ చేసి హైదరాబాద్. అప్పటికి సెట్లో చెప్తున్నారు ఎంపీఆర్ ఇల్లు బ్లాక్ చేసినారు. ఆ తర్వాత హైదరాబాద్కి వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వెళ్ళాం. నేను మాధవరెడ్డి గారు కలిసి ఊరికి వెళ్ళాం. మార్చ్ 7 మాధవరెడ్డి గారిని బాంబ్ బ్లాస్ట్లోనే. మీరు లేరు ఆ కార్లో? నేను అప్పుడు మున్సిపల్ ఎన్నికలు, నేను నల్గొండలో ఉన్నాను. నేను 5th నాడు, మార్చ్ 5 సూర్యాపేటలో సభ ఉండే. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మాధవరెడ్డి గారు అండ్ ఇద్దరు కలిసి అక్కడ హెలికాప్టర్ వెళ్ళిపోయిన తర్వాత నా క్వాలిస్లోనే మాధవరెడ్డి గారు పోయారు. అక్కడికి పోయి ఇద్దరు కలిసి అదే నా కారులోనే నల్గొండకు వచ్చి రాత్రి 9 గంటలకు బహిరంగ సభ చేసుకొని అదే కారులో హైదరాబాద్ పోయినారు. పోయిన తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ డే 6th ఈవినింగ్ మళ్ళా భువనగిరికి ప్రచారానికి వెళ్ళాడు. 7th ఈజ్ లాస్ట్ డేట్ ఫర్ ద క్యాన్వాసింగ్. పోయేటప్పుడే అతన్ని టార్గెట్ చేసినారు. కాకపోతే ఆ లైట్ల వెలుగులో ఐడెంటిఫై చేయలేకపోయినారు. ఏ కార్లో ఉంది చేయలేకపోయినారు. అప్పుడు మిస్ అయిపోయింది. 7th నాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా బాగా తిరిగాడు. 5 గంటలకు క్యాన్వాసింగ్ క్లోజ్ అయింది. నాకు మధ్యాహ్నం చెప్పాడు, ఈ ప్రోగ్రామ్ అయిపోయాక నల్గొండకు వస్తానని చెప్పాడు. నాకు వస్తాడని నేను అనుకున్నాను. మధ్యలో ఫోన్ చేసినాడు పార్టీ ఆఫీస్. నేనేమో 5 గంటలకు ప్రచారం క్లోజ్ కాబట్టి వెజిటేబుల్ మార్కెట్ పోయాను నేను ప్రచారానికి. మధ్యాహ్నం ఫోన్ చేసినప్పుడు రఘుమారెడ్డి గారు బతికే ఉండేది, ఎక్స్ఎంపీ. ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తే లేట్ ఇట్లా ప్రచారానికి పోయింది అని చెప్పినాడు. మళ్ళీ నేను వచ్చినాక ఫోన్ చేస్తే దొరకాల. 5 గంటలకు అయిపోయాక స్నానం ఇట్లా చేసి ఆయన బ్రహ్మోత్సవాల ప్రారంభం యాదగిరిగుట్ట, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు. అక్కడే ఆయన బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నాడు. పాల్గొన్న తర్వాతనే ఎక్కడ పెట్టారు స్పాట్? ఫస్ట్ పెట్టడం అది పెట్టేది గట్కేశారు. అక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ కన్స్ట్రక్షన్ అయ్యే సమయమే వాళ్ళకి అనుకూలించింది. కిందికి వెళ్ళేమో ట్రాఫిక్ నొలేది, మళ్ళీ మీదకి వెళ్ళేమో ఈ పనులు జరిగేది. అయితే పనులు జరుగుతున్నప్పుడు ఓవర్ బ్రిడ్జ్ని బంద్ చేసి కిందంగా వదిలిపెట్టేది గేట్లో నుంచి. అది అడ్వాంటేజ్ తీసుకొని ఒక లారీ రిపేర్ అయినట్టు అక్కడ పెట్టేసి ఆ లారీ కింద కూర్చొని మొత్తం ల్యాండ్ మైన్స్ పెట్టారు.
పెట్టి లారీని తీసేసిన తర్వాత దీనికి ట్రాఫిక్ను వదిలారు. అదే వాళ్ళు కిందనే ఒక రూమ్ ఉంటుంది, ఆ కింద కూర్చొని వాళ్ళు రెక్కి చేస్తున్నారు ఎమ్మడి. ఈయన ఎమ్మడే ఒక వ్యక్తి ఫాలో అయితేనే ఉన్నాడు ఎమ్మడి, ఈ వెహికల్ వెనక. వెహికల్ ఈ vehicle వెనక మోటార్ సైకిల్. అప్పుడు ఈయనకు ముందర ఎస్కాటు పైలట్లు అందరు ఉన్నారు. అందరు ఉన్నా కూడా ఏం చేయలేకపోయినారు. సామాన్యులు ఎవరు చనిపోలేదా బ్లాస్టింగ్ లో? బ్లాస్టింగ్ లో ఆయన సెక్యూరిటీ ఆఫీసర్, డ్రైవర్ ఆయన. ఓకే. ఈయన మధ్య సీట్లో పడుకున్నాడు. ఇక్కడ పూజ అయిపోయి భోజనం చేసి 9:30 బయలుదేరాడు. కరెక్ట్ బ్రిడ్జ్ మీదకి వచ్చిన తర్వాత బ్లాస్ట్ అయింది. ఇట్లా కొడితే ఆ సీట్తో సహా పైన టాప్ కొడితే టాప్తో సహా కింద పడిపోయాడు. సీట్ తో సహా పైకి లేచిపోయారు. పా సెక్యూరిటీ ఆఫీసర్ అయితే ఇంత భాగమే లేదు, డ్రైవర్ది లేదు. మాధవరెడ్డి గారు, మాధవరెడ్డి గారికి పెద్ద ఇంజూరీ రాలేదు, ఇట్లే లేచిపోయినాడు కదా. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ లేదా సార్ అప్పుడు? ఎలక్షన్ కోడ్ ఉందని ఇది వాడింది. ఓకే. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అని నా వెహికల్ తీసుకెళ్ళాడు. వెహికల్ మీదే? నాదే. అప్పుడే కొత్తగా వచ్చినాయి క్వాలిస్లు. నేను జనవరిలో ఉన్నాను, మార్చిలో ఇది. వేగానికి సీట్ తో లేచిపోయాను. అంతే, పోయి టాప్ కొడితే టాప్ ఎగిరి టాప్తో పాటు ఈయన కూడా కింద పడిపోయాడు. అది అక్కడే ఉంటుంది. ఏముంటుంది, పార్ట్లు మిగిలిపోయినాయి, ఆడోడు ఈడోడు తీసుకొని పోతాడు. నాకు తెలిసి హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇంత పెద్ద స్పాట్ పెట్టి ఆయన అప్పటికి పంచాయతీ మినిస్టర్. అప్పటికైనా పంచాయతీ రాజ్ మినిస్టర్. చంపిందంటే చాలా మంది శ్రీపాదరావు గారిని చంపినారు. ఒక మా దేవరకొండ కాన్స్టిట్యున్సీలోనే 18 మందిని చంపినారు, రాజకీయ నాయకుల్ని, పార్టీ అధ్యక్షులను, గ్రామ శాఖ అధ్యక్షులను. దాని తర్వాత మీకు కంప్లీట్ గా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ అప్పుడు 2000 మాధవరెడ్డి గారు అసాసినేషన్ తర్వాత ఇచ్చారు కంప్లీట్ గా. మీకు కూడా, మీకు ఎప్పుడన్నా మీ కారుకి స్పాట్ పెట్టడం జరిగిందా? పెట్టారు చాలా సందర్భాల్లో, కానీ మనం మన అదృష్టం బాగుండి దొరకలేదు అంతే. ఓకే. పోలీసు వాళ్ళు చెప్తారు కదా ఎక్కడెక్కడ ఉందా, ఎక్కడెక్కడ లైన్ మైన్స్ పెట్టినారు ఏంది. కానీ నల్గొండ జిల్లా అంటేనే కొంచెం మావోయిస్ట్ ప్రాంతం అని చెప్పుకోవచ్చు ఫస్ట్ నుంచి కూడా. అంటే మా దగ్గర ఈ రాచకొండ దళం ఉంటుండేది, అదే మేజర్. కానీ అన్ని తప్పించుకొని ఇంత దూరం వచ్చారు. అంతే, జీవితం అనేది ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో చూడండి అసలుకి. మీ కళ్ళతో అలా జరిగిన లైఫ్ ని చూశారు, మీ కళ్ళతో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్ని, ఈ లైఫ్ ని కూడా చూస్తున్నారు. దేవుడు రాసి పెట్టి ఉంటేనే కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.